ఇవ్వాలనే దానికోసం ఒకసారి 50 రూపాయలు, ఒకసారి 30 రూపాయలు, ఒకసారి 20 రూపాయలు ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిందనుకోండి. అలాంటి విషయాల్లోనే రాష్ట్రానికి న్యాయం చేకూరితే దానివల్ల వచ్చే నష్టం ఏమైనా ఉందా? అదేవిధంగా ప్రత్యేక హోదా ఒకవేళ ఈ విధంగా ఇవ్వటం నుంచి మిగతా రాష్ట్రాలు ఇబ్బంది పెట్టిన పరిస్థితిలో రాష్ట్రానికి న్యాయం చేసే విధంగా మిగతా విషయాలన్నిటి విషయం గురించి కూడా ముందుకు తీసుకెళ్లి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కంటే ఎక్కువ విధమైనటువంటి లాభం చేకూరితే మిగతా వాళ్ళకి ఏమైనా ఇబ్బందా? 100 కోట్లు కాదండి, 1000 కోట్లు ఇచ్చామన్న విషయాన్ని మీరు గ్రహించాలి. రాష్ట్రానికి మనం తెలంగాణకి న్యాయం చేసామో చేయలేదా? ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేసామో చేయలేదా? కేంద్ర ప్రభుత్వ పథకాలను ఈ విధంగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా మీరు బడ్జెట్ లో ఎక్కువ చేసి చూపించుకుంటే లోటు బడ్జెట్ ని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయదు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం చాలా ఇంపార్టెంట్ గా ఉంది. రైట్ రామకోటయ్య గారు, మీరు చెప్పారు మీరు 1000కు 100 కోట్లు ఇచ్చారని చెప్తారని ముందు 100 కోట్లు అలాట్ చేస్తే మళ్ళీ అలాట్ అందరూ కామెంట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ ఎక్కువ ఇవ్వడం జరిగింది. అది మర్చిపోవద్దండి. మీరు 1000 కోట్లు ఇచ్చినా అది ఎన్ని సంవత్సరాలకు అయిపోవాలండి ఆ ప్రాజెక్టు? కాదు శివరామరెడ్డి గారు, చాలా క్లియర్ గా ఒక విషయం దయ ఉంచి అర్థం చేసుకోండి. 100 కోట్లు ఇచ్చింది ఏంటంటే ఆఫీస్ కి. తర్వాత మీరు ఇప్పుడు మనకి ఎవరైనా సరే మన పిల్లాడికైనా సరే 1000 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలకి లెక్క చెప్పమని అడుగుతాం. రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయకుండా 1000 కోట్లు ఖర్చు పెట్టి రమ్మనంటే 5000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా వచ్చి ఏమంటే 1000 కోట్లు ఇచ్చారంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు 1000 కోట్లు ఇచ్చా 1000 కోట్లు ఖర్చు పెట్టమని చెప్పి చెప్పండి. ఉన్నారు శివరామరెడ్డి గారు, మీరు దయ ఉంచి చెప్పండి. ఆయన మంచి బాధ్యతాయుతమైన నాయకుడు గారు. రేపు పొద్దున 10వ తారీఖు నాడు జంతర్ మంతర్లు చేస్తున్నారు కాబట్టి చాలా క్లియర్ గా ఒక విషయం చెబుతున్నాను. ఈ విషయంలో 1000 కోట్లు ఇచ్చాం, 1000 కోట్లు ఖర్చు పెట్టి మా దగ్గరికి రండి. మీకు డబ్బులు ఇవ్వబోతే కనుక మీరు ప్రశ్నించండి, అడగండి. పోలవరం ప్రాజెక్టు 2018 పూర్తి కావాలి సార్. ఒక్క నిమిషం, సబ్జెక్ట్ పోలవరం కాదు, దయచేసి ఒకసారి దాని గురించి మాట్లాడాలి. 2018 లోపల పూర్తి కావాలి. పోలవరం సంబంధించి అక్కడ ట్రక్కులకు డీజిల్ కూడా లేదు. 1000 కోట్లు ఇచ్చారన్నారు. ఒక్క నిమిషం, జస్ట్ గివ్ మీ 1 minute సార్. 2018 లోపల అంటే 4 సంవత్సరాల్లో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టుకి 16,000 కోట్లు ఖర్చు అవుతాయని చెప్పారు. అగ్రిమెంట్లో పెట్టారు. 4 సంవత్సరాలు టైం పీరియడ్ ఇచ్చారు. 4 సంవత్సరాలకి సంవత్సరానికి 4,000 కోట్ల చొప్పున మీరు రిలీజ్ చేయాలి. 4,000 కోట్లకు గాను డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ అని 100 కోట్లు చేశారు. మొన్న గందరగోళం జరిగిన తర్వాత మీరు 900 కోట్లు, మిగతా 1000 కోట్లు చేశారు. 1000 కోట్లు చేశారు. ఈరోజు పని జరగడం లేదు, వాళ్ళు ఖర్చు పెట్టడం లేదంటే ఆ పని జరిగేటట్లు, అది ఖర్చు అయ్యేటట్లు అమలు చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పనులు స్పీడ్గా జరగకపోతే వాళ్ళకి నోటీసులు ఇవ్వచ్చు, కాంట్రాక్ట్ను మార్చొచ్చు, వాళ్ళ అగ్రిమెంట్ను టర్మినేట్ చేయొచ్చు. ఆ విధంగా 2018 లోపల దాన్ని పూర్తి చేసేదానికి సంవత్సరానికి 4,000 కోట్ల చొప్పున మీరు రిలీజ్ చేయాలి. 1000 కోట్లు ఇచ్చి పెద్ద గొప్పలు చెప్పుకోవడం కాదు, పని చేయించి ఖర్చు పెట్టించలేకపోవడం తెలుగుదేశం ప్రభుత్వం చేతకాంతనం. అది సరిగ్గా జరగాలన్న చిత్తశుద్ధి వాళ్ళకి లేదు. దాన్ని బైపాస్లో పెట్టి ఈరోజు పట్టిసీమ తీసుకున్నారు. ఆ పట్టిసీమ మీద ఉన్న శ్రద్ధ పోలవరం మీద లేదు. పోలవరం జరగకపోతే రాష్ట్ర ప్రజలు అన్యాయం అయిపోతారు. ఓకే శివరామరెడ్డి గారు, ఇప్పుడు రామకోటయ్య గారు ఏమండి, మీకు చాలా క్లియర్ గా ఒక విషయం అడుగుతున్నారు రవిచంద్రారెడ్డి గారు. ఇంతకాలం మీరు ఎందుకు కళ్ళు మూసుకు కూర్చున్నారు? పోలవరానికి కానీ పట్టిసీమకు కానీ మిగతా విషయాలన్నిటి గురించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ రోజున చాలా సార్లు ముందుకు రావడం జరిగింది. ఈ విషయాల్లో పులిచింతల విషయంలో 93 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుంది. యాక్చువల్ గా ఈ విషయాల్లో మీరు ఇంతకు ముందు ఒక పార్టీ రాష్ట్రానికి నోటీసులు ఇవ్వాలి, రాష్ట్రాన్ని చేయించాలంటున్నారు. ఇంతకు ముందు మీరు ఎన్నోసార్లు మీరు శంకుస్థాపన స్టోన్లు వేశారు. అంజయ్ గారి దగ్గర నుంచి 13 సార్లు 13 మంది చీఫ్ మినిస్టర్లు వేశారు. ఒక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే కాలువలు తవ్వించి బ్రహ్మాండంగా చేశారు. ఆ కార్యక్రమం చేసిన సందర్భంలో మేము దాన్ని హర్షిస్తున్నాం. ఇవాళ పోలవరం ప్రాజెక్టు కనుక చేయడానికి కనుక కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ప్రకటించిన తర్వాత ఆ తెలుగుదేశం ప్రభుత్వం కనుక వాళ్ళు చేయకపోతే వాళ్ళ మీద ప్రతిదానికి అధికారం తీసుకుంటే ఇవాళ ఇప్పుడు మనకు పక్కన ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఉంది. తెలంగాణ ప్రభుత్వంలో మనం ఎంటర్ అయిపోయి మీరు ఇలా బాగా చేయట్లేదని చెప్పేసి మనం కనుక మాట్లాడటం కనుక జరిగితే కనుక ప్రజలు ఏమనుకుంటారు? ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని స్వతంత్రంగా పనిచేసే అవకాశాన్ని కల్పించే హోదా కేంద్రం మీద ఉంది. అది చేయాల్సిన అవసరం మేము చేయాలి. దానికి సంబంధించిన 1000 కోట్లు ఇచ్చాం. 1000 కోట్లు ఖర్చు పెట్టి మా దగ్గర రండి. 2,000 కోట్లు కాదు 3,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఏమి ఖర్చు పెట్టకుండా చేయాల్సిన కాంగ్రెస్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు కొన్ని పనులు నిధులు ఇస్తున్నాం, అలా చేస్తే తప్పేమైనా ఉందని అడుగుతున్నారు. రామకోటయ్య గారు చెప్పినట్లు ఒకవేళ ఈయనేదో దాని బదులు మేము వేరే రకంగా డబ్బులు ఇస్తే ఏమి అనుకునేది ఒక వర్షం ఉండొచ్చు. కానీ దానికి కూడా ఇప్పుడు బీహార్కో పశ్చిమ బెంగాల్కో ఇంకోరికో స్పెషల్ ప్యాకేజ్లు ధైర్యంగా ఓపెన్గా ఎట్లా చెప్పినారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బాగా వెనుకబడిపోయింది. ఈరోజు దానికి రాజధాని కూడా ఉండే పరిస్థితి లేదు, ఇండస్ట్రీస్ లేవు, ఎలాంటి డెవలప్మెంట్లు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యూనిట్స్ నాకు తెలిసి ఇక్కడ దగ్గర 150 200 తెలంగాణలో ఉన్నాయి.
అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. తిరుపతిలో BHEL కూడా ప్రారంభం ఇప్పటి వరకు స్టార్ట్ అది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని శాంక్షన్ తీసుకుని వస్తే ఇప్పటికే నత్తనాటక నడుస్తుంది. ఇలాంటివి ఎన్నో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా శాంక్షన్ చేసి డబ్బులు ఇచ్చి ప్రత్యేకంగా దీనికి ఒక 70,000 కోట్లు, 1,00,000 కోట్లు, 2 లక్షల కోట్లు అనౌన్స్ చేయండి, తప్పేముంది? మీరు 50, 100 ఇట్లా ఏదో ఇస్తామని చెప్తున్నారు, మేమే వద్దని చెప్పాం కదా. రామకోటయ్య గారు చెప్తున్నారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఇవన్నీ జరిగినాయి, మేము కూడా హర్షిస్తున్నామని. కాబట్టి డెఫినెట్గా రాజశేఖర రెడ్డి తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంచెం ఈ ఇరిగేషన్ దాంట్లో కొంచెం నెగ్లిజెన్సీ అనేది మేము కూడా యాక్సెప్ట్ చేస్తాము, అంత స్పీడప్ కాలేదనేది కానీ కూడా. అట్ ద సేమ్ టైం సెంట్రల్లో మీకు అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. మీరు ఇవ్వాలనుకుంటే వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడున్నా తెచ్చి వడ్డిస్తారు. ఈరోజు కేవలం ఎలక్షన్లు ఉన్న రాష్ట్రాలనే మీరు దృష్టిలో పెట్టుకోకుండా, నార్త్ ఇండియన్స్నే దృష్టిలో పెట్టుకోకుండా సౌత్ మీద మొదటి నుంచి వివక్ష ఉంది. దాన్ని రూపుమాపుకోవడానికి మీరు బీజేపీగా మీరేం చేస్తారు దాన్ని మీరు ఆలోచన చేయండి. ఈరోజు మీరు సెంట్రల్ మీద ఫోర్స్ చేయడానికి మీకు బలం, మేము ప్రతిపక్షాలు కానీ మిగిలిన సంస్థలు కానీ ఎంత ఇక్కడ ఉధృతంగా ఉద్యమాలు చేస్తే ఆ వాయిస్ మీరు వినిపించడానికి, మీరు ప్రెజర్ తీసుకోవడానికి ఒక పక్క తెలుగుదేశం పార్టీకి అయితేనేమి, బీజేపీ నాయకులు పార్టీలో ఉన్న లీడర్స్కి అయితేనేమి, బీజేపీ నాయకులు దీన్ని అవకాశంగా తీసుకుని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఇంకా ఈ బూచిని చూపించి మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా మీరు ప్రెజర్ చేయకోకుండా బీహార్ పూర్తిగా వెనకబడిపోయింది, మన పశ్చిమ బెంగాల్ పూర్తిగా మనమేమో ముందున్నామా? తినడానికి తిండి లేక బస్సు నుండి రైతుల ఆత్మహత్యలు మనం కూడా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా తినడానికి ఒక పూట తిండి గడవక ప్రజానీకం ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు. చాలా సంవత్సరాల నుంచి వర్షాలు లేక కరువు కాటకాలు తల్లాడుతున్నాం. కాబట్టి రామకోటయ్య గారు మీరు దయచేసి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇంకోటి ఏం చేసింది, వాళ్ళు ఏం చేశారనే కామెంట్స్తో మీరు మనం ఇంకా ఆల్రెడీ 1.5 year అయిపోయింది. ఇప్పుడు రాబో దినాల్లో మనం ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేము. భావి తరాల వారికి మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన బాధ్యత మనము నిర్వర్తించుకుందాం, కానీ ఇంకో దాని మీద కామెంట్ చేసి మనం తప్పించుకునే ప్రయత్నాలు ఎక్కడా చేయకుండా పోతే బాగుంటుందనేది మా సలహా. ఇప్పుడు రామకోటయ్య గారు మేము బీహార్కి ఇవ్వడం, మేము ఏదో అందరం వ్యతిరేకించినట్టు అనే పద్ధతిలో మాట్లాడుతున్నాం. మేము బీహార్కి ఇవ్వడం కానీ, బెంగాల్కి ఇవ్వడం కానీ, ఇంకొకరు ఆ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అంటే మేమేమంటున్నామంటే ఏ రాష్ట్రానికైనా ఆ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల కోసం కేంద్రం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది, ఇస్తుంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ఆవేదన కానీ, ఆగ్రహం కానీ, ఒక స్పెషల్ స్టేటస్ వల్ల మా సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నటువంటి ఒక భావన ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఇవ్వాలి. జగన్ రేపు నిరాహార దీక్ష చేసినా అక్కడ ప్రాంత ప్రజల పక్షాలన్నా మీరు ఇప్పుడు మొన్న ఓటు కేసుకు సంబంధించి మీరు రాష్ట్ర సమస్యలు ఏవి పట్టించుకోవడం లేదు కాబట్టి మేము అందరం అనేటువంటి రకరకాల వాదనలు తీసుకొచ్చారు. ఈరోజు ఈ రాష్ట్ర సమస్యల కోసం చేస్తున్నప్పుడు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలకు అనుగుణంగా స్పెషల్ స్టేటస్ తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఒక ప్రాంతం ఏదో అక్కడ ఇస్తే ఒత్తిడి తెస్తుంది, ఇంకొక ప్రాంతం ఒత్తిడి తెస్తుంది, ఎక్కడ ఏ ప్రాంతం ఒత్తిడి దారు. ఇక్కడ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి అనేక విషయాలు కేంద్రానికి తీసుకుపోయినప్పుడు కేంద్రం స్పందించినటువంటి సందర్భం మేము కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపాం. మేమేం మొత్తం కేంద్రం ఏం చేయడం లేదు, కేంద్రం మౌనంగా ఉంది, కేంద్రం ఎవరిని పట్టించుకోలేదని మేము అనడం. కేంద్రం ఇచ్చినటువంటి ఆదేశాలని అమలు చేయాలని మాత్రమే మేము కోరుకుంటాం. ఎన్నికలకు వెళ్లే ముందు టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, స్వయంగా ఆ పార్టీలకు నేతృత్వం వహిస్తున్న వారు ఇప్పుడు ప్రధాని, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తులే ప్రజల ముందు ఇచ్చిన హామీలు కాబట్టి ఏమంటున్నామంటే ఈ డిమాండ్ అనేటువంటిది ఎక్కడి నుంచో వచ్చింది కాదు. ఆ విభజన సందర్భంగా ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు, ఆ రోజు బీజేపీ అయినా టీడీపీ అయినా ఇంకొకరైనా అందరు కలిసి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు విభజన అనివార్యమైతే మాకు ఈ ప్యాకేజ్ ఇవ్వండి అనేటువంటి పద్ధతిలో ఆ రోజు మాట్లాడి రాజ్యసభలో చర్చ జరిగినటువంటి సందర్భంగా వెంకయ్య నాయుడు చాలా స్పష్టంగా ఆ రోజు ఇచ్చినటువంటి హామీ. ఇవాళ హామీ పోయిన తర్వాత ఇవాళ లేఖలు రాసి మా క్రైటీరియా లేదు, ప్లానింగ్ కమిషన్ ఒప్పుకోవడం లేదు, ఒకవేళ ఇస్తే ఇంకొక రాష్ట్రం మా మీద పడుతుంది అనేటువంటి పద్ధతిలో మాట్లాడి తప్పించుకోవడం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆగ్రహానికి గురవుతుంది. కాబట్టి మేము బీజేపీ నాయకులకు విజ్ఞప్తి చేసేదంటే ఇవాళ ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేటువంటి కార్యాచరణ చేయండి. ఇవాళ ఒకవేళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పనులు కాకుండా ఇంకోటి కాకుండా మీరు స్టేజ్లో ఉన్నారు. ఇలా బీజేపీ తిరుగులేనటువంటి అధికారం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు చెందినందుకే ప్రభుత్వం మీకు అధికారం ఇచ్చారు, ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. కాబట్టి ఈ అధికారాన్ని వినియోగించుకొని ఆంధ్ర ప్రజల జీవన ప్రమాణాల పెంపు కోసం మీరు పనిచేయండి అని మాత్రమే మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రామకోటి గారు
బీజేపీ ముందు ఇప్పుడు ఒక పెద్ద సవాల్ ఉంది. ఎందుకంటే మీరిచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఒకటి. చాలా మీరు మాటలతో జనాల్ని ఇప్పుడు మీరు ఏమనుకుంటారంటే మేము యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ ఏదో ఈ విషయాల్లో కొద్దిగా ఇబ్బందికరమైన విషయాన్ని మీరు ఆలోచిస్తున్నారు. మేమేం అనుకోవడం లేదు సార్, ఎందుకంటే మీ సమర్థులు కనుకనే మీరు చేయమని అడుగుతా ఉన్నారు. నోటు విషయంలో మీరందరూ ఏమనుకున్నారంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తున్నారు, చేసుకెళ్తుంది అంటున్నారు. ఇవాళ మీకు సంబంధించిన కాల్ డేటా విషయం ఉంది, అది కూడా కోర్టుకి వదిలిపెట్టాం. ఎందుకంటే రాష్ట్రాలకు సంబంధించిన స్వయం ప్రతిపత్తిలో భారతీయ జనతా పార్టీ కల్పించుకునే విధానం ఎక్కడ లేదు. అది మీరు గమనించాల్సిన విషయం ఉంది. భారతీయ జనతా పార్టీ చాలా పారదర్శకంగా ఉంటుంది. అటు తెలంగాణ మీద కానీ ఇటు ఆంధ్ర రాష్ట్రం మీద పారదర్శకంగా ఉంటుంది. మీరు అడిగిన మొట్టమొదటి క్వశ్చన్ నేను సమాధానం చెబుతున్నాను. ఈ విషయం చాలా మీరు గమనించాలి. ఎందుకంటే మాకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన మాకు కావాల్సింది ఏంటంటే కాంగ్రెసేతర ప్రభుత్వాలు కూర్చోవటమే మా ఆలోచన, కానీ అక్కడ టీఆర్ఎస్ కూర్చుందా ఇక్కడ తెలుగుదేశం కూర్చుందా అన్నది కాదు. మనకి నైతికతగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కావాలి. దేశంలో కాంగ్రెస్ పార్టీ దరిదాపుగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడి మీద 32,000 రూపాయలు అప్పు చేసేసి కాంగ్రెస్ పార్టీ ఇవాళ పక్కకు వైదొలిగింది. ఇవన్నీ సాధికారత చేసుకుని ముందుకు రావడం కోసం కావాల్సినటువంటి విధానాన్ని భారతీయ జనతా పార్టీ అవలంబిస్తుంది. ఇవాళ మన జీడిపి విషయంలో కానీ వీటన్నిటిలో కూడా భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్గా ముందుకెళ్తుంది. ఇలాంటి సందర్భంలో మీరు ఒక రాష్ట్రానికి 54,000 కోట్లు ఇస్తున్నారంటే దరిదాపుగా 12,000 కోట్ల రూపాయలు ఇంతకుముందు నితీష్ కుమార్ గారి గవర్నమెంట్కి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చింది. ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళందరూ ఆకాంక్షలు ఎలా ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వం మాకేమీ చేయలేదనే ఒక ఆలోచనలో బీహార్ ప్రజలు ఉన్నారు. వాటిని సవరించడం కోసం వాళ్ళ ప్రధానమంత్రి వెళ్ళి నిజమే ఈ విషయాలన్నీ వాస్తవమే, కాంగ్రెస్ పార్టీ చేసిందంతా తప్పుడు ప్రచారం చేసింది, వీటన్నిటిని మేము సవరిస్తాం, 54,000 కోట్లు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు మోడీ గారు చెప్పింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినటువంటి అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో తప్పకుండా మీకు ఉంటాం, విభజన చట్టాన్ని మేము ముందుంటా ఉన్నారు. మిగతా విషయాలు ఏ విధంగా అయితే శివరామరెడ్డి గారు ఇందాక చెప్పారో చాలా క్లియర్గా శివరామరెడ్డి గారు చెప్పారు. 150 సంస్థలు తెలంగాణలో ఉంటే మేము ఇవాళ చెబుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ వదిలేసి ఆంధ్ర రాష్ట్రంలోకి రండి అని మా మార్గదర్శకాలను పాటించే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. 3 రోజుల పాలన కాదు 7 రోజుల పాలన ఇక్కడి నుంచే చేయండి అని చెప్పి చెబుతున్నాం. ఎందుకంటే తెలంగాణ వదలండి, భ్రమలోంచి ముందు బయటికి రండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి, రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఏం కావాలి చేస్తాం అనే విషయాన్ని బాగా క్లియర్గా చెబుతున్నాం. భారతీయ జనతా పార్టీ మార్గదర్శనం చాలా క్లియర్గా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ప్రజల్ని మోసం చేయదు. భారతీయ జనతా పార్టీ దేశానికి చేస్తున్న విషయాలను ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ ప్రత్యేక హోదా విషయంలో